వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు. కొంచెం న్యూడ్స్ అన్న పంపవా? యాప్ లోక్ లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. పండు వీరి పేరేమి, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ పట్టుకోవడానికి వచ్చేస్తున్నాను. పట్టేసుకుంటున్నాను, పట్టుకున్నాను. చూసావా, దొరికిపోయావుగా పాపం. ఈరోజు ఇంటి పని మొత్తం నువ్వే చేసి పెట్టాలి. అదిగో చిన్న వచ్చారు. చెప్పండి మరిది గారు. వదినా, అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం? మరిది గారు, ఆయన వెళ్ళ పని పూర్తయిందంట. ఊరికి తిరిగి వచ్చేస్తున్నారంట. అయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎవరో నరికేశారట, మొన్న మాత్రం ఉందంట. మా హక్కులు, మా భూములు, మా హక్కులు, మా భూములు, ఆంగ్లేయుల పాలన. మనశ్శాంతిగా ఉండనివ్వరేంట్రా? ఇంతకు ఎవడుదురా ఈ అనాథ శవం? మన ఊరు మడేలండి. దీంతో కలిపి ఆరోదన్నమాట. అన్ని శవాలు మొండాలతో ఉంటున్నాయి. ఏదో తప్పు జరుగుతుంది. హత్యలు మాత్రమే కాదు రాజన్న, ఇంకా ఈ ఊర్లో 8 మంది పిల్లలు కనపడకుండా పోయారు. పరిస్థితి మనం చేదాటిపోయేలా ఉంది. ఇది పోలీసులు వస్తే కానీ సెట్ అయ్యేలా లేదు. ఏటప్పలనాయుడు, ఏదో కొత్తగా అంటున్నావు? మన ఊళ్ళో ఏనాడైనా పోలీసుడు బూటకాలు ఎట్టాడా? ఊరంతా భయపడి సత్తుంది. నాకెందుకో ఇది పోలీసు వాళ్ళ వల్ల మాత్రమే అవుతుందనిపిస్తుంది. అప్పలనాయుడు, ఎటు చెప్పులో రాయిలా తగులుకున్నావేటి? మీ అన్నయ్య లాంటోడే నేను ఏం చెప్పినా నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. నీకేడు తెలుసురా, 3 తరాల నుంచి ఊరిని కాపాడుతున్న కుటుంబం మాది. నా మాటకి ఎదురు చెప్పినావనుకో ఎట్లో వేసి తొక్కెత్తా. అయ్యగారు, తోటలో పని చేసేవాళ్ళు మీతో ఏదో చెప్పుకుంటారంట. ఏట్రా? అయ్యగారు, మాపటికి ఎప్పట్లాగే నేను మా ఆడదే తోట పని అంతా చూసుకుని గుడిసెలోకి పోయి పడుకున్నామయ్యా. అర్ధరాత్రి ఎక్కడి నుంచో దూరంగా ఓ పెద్ద అరుపు వినిపించిందయ్యా. అయ్యా అయ్యా, సంగూరు కాలిపోయిన ఆ ముఖం చూసేసరికి నా గుండె ఆగిపోనాదయ్యా. దయచేసి నాకు మా ఆడమనిషికి మీ ఇంట్లో ఏదైనా పనిప్పితే అది చేసుకుంటూ ఆడనే తొంగుంటావయ్యా. తెగిపోద్ది. తోటలో కాపురం ఉండరా అంటే తోడుగా వచ్చి నా ఇంట్లోనే తొంగుతున్నా. నేను కూడా చూసానండి, ప్రాణం పోయినట్టయిందయ్యా. మీ ఇంట్లోనే ఏదైనా పనిపించండి అయ్యా. నోరుముయవే, గొడవలుకొని వచ్చారేటి? ఇంకో పాల ఊసెత్తితే చెమడాలు ఒలిసేసి చెట్టుకి ఏలాడదీత్తా. అయ్యగారు, మా అయ్య చెప్పింది నిజమేనండి. తెల్లారుజామున పాలు పితకడానికి వెళ్తుంటే ఓ ఆడ మనిషి నన్ను దాటుకుంటూ అలా ముందుకెళ్ళిపోయిందండి. భయం వేసిందండి. ఎవ్వారం దారి తప్పుతోంది. చెప్పే జాగ్రత్తగానండి. దీపాలెట్టాక ఎవడు బయటికి వెళ్ళకూడదు. తర్వాత ఎవడో ఒకడికి పురమాయించి ఊరికి కాపలాడతాను. ఈ ఊరిని కాపాడే బాధ్యత నాది. మరెల్నా? పోండే, పోయి పని చూసుకోండి. పడే పిరికి సమాజం.